వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ చాలా క్లియర్ గా తన స్టేట్మెంట్ అనేది ఇవ్వడమే కాకుండా 2029 ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అజెండాను కూడా సెట్ చేసినటువంటి పరిస్థితి. సో ఒక విధంగా చూడాలంటే వైఎస్ జగన్ చాలా ధైర్యంగా, చాలా నిఖార్సుగా ఈ మాటలు చెప్పారనే ఒక చర్చ నడుస్తుంది. సో వైఎస్ జగన్ ధైర్యానికి కారణం ఏంటనే చర్చ కూడా నడుస్తుంది. సో ఈ అంశానికి మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే రెహమాన్ గారు, బాగున్నారా? యా సార్, ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ సార్, ఎలా చూడాలి వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా ఆయన అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ April 1st తన ప్రెస్ మీట్ లో మొదటిసారిగా మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు 3 నెలల తర్వాత మావిగన్ వర్సెస్ అమరావతి తేల్చేసుకుందాం, ప్రజలు ఏం డిసైడ్ చేసుకుంటే వాళ్ళదే అని చెప్పి ఇంత నర్మగర్భంగా, ఇంత ఓపెన్ గా, ఇంత కుండ బద్దలు కొట్టినట్టు ఇంత డేరింగ్ గా డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందంటారు? అంటే జగన్ కి ప్రజల మీద అపారమైన నమ్మకము, ఈసారి ప్రజల కామన్ సెన్స్ మీద అపారమైన నమ్మకంతో ఈ విధంగా ఒక డెసిషన్ తీసుకున్నట్ల. అంటే ఎన్నికలకు కరెక్ట్ గా 2 సంవత్సరాల 9 నెలలు ఉంది. 3 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాల 9 నెలలేనే లెక్కేసుకోవాలా. ఇంత ముందుగానే ఒక ఎలక్షన్ ఇష్యూ మేము ఏం తీసుకోబోతున్నాం అనేది ఓ సబ్జెక్ట్ ని ఆయన తీసుకున్నాడంటే దానికి ఆయన మనం చూసిన, అంటే బయట కనిపించే జగన్ కన్నా చాలా డీప్ జగన్ వేరే ఉంటాడండి. చాలా లోతుగా ఆలోచన చేసిన తర్వాతనే ఆయన మాట్లాడింది, ఆవేశంగా మాట్లాడింది కాదు. ఇప్పుడు నేను గత 40 days గా ఈ రూరల్ ఏరియాలోన, మా పల్లెలో ప్లస్ ఆ డోనా ఏరియాలో ఉంటూ నా వ్యవసాయ పనులు చేయిస్తున్నా. నేను 40 years తర్వాత ఇంతకాలం పాటు ఈ రూరల్ ఏరియాలో మా నేటివ్ ప్లేస్ లో ఉండడము, అందరితో ఇంటరాక్ట్ కావడము మొదటిసారి అండి, 45 సంవత్సరాల తర్వాత. ఇక్కడ ఈ అమరావతి మావిగన్ అనేది మా ప్రజలకైతే అసలు అది సబ్జెక్టే కాదు. అమరావతిని మేము రాజధాని అని ఎప్పుడు అనుకోలే రాయలసీమలో. అసలు ఎందుకంటే ఈ మనం విడిపోయినప్పుడు కూడా మాకు రాయలసీమలో ఎక్కువ భాగం హైదరాబాద్ తో సత్సంబంధాలు ఉన్నాయి. అంతా హైదరాబాదే మాకు దాదాపు. లేకపోతే బెంగళూరు, మన అనంతపురం, చిత్తూరు జిల్లాలకు బెంగళూరుతో రిలేషన్స్, నెల్లూరు వీటికి చెన్నై ఉంటుంది దగ్గర. అవి పెద్ద నగరాలు. మాకు ఒక నగరంతో పని కావాలంటే మాకు ఈజీగా అక్కడ అయిపోతా ఉంది. ఈయన కొత్తగా వచ్చేసి పెద్ద నవనగరాలు, ఆ నగరాలు, ఏ నగరాలు కట్టినా కానీ మాకు హైదరాబాద్ ఉన్న ఫెసిలిటీ రాదు. ఓకే, అదొకటి. రెండోది వచ్చేసి ఈ అమరావతి అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాల కాన్సెప్ట్ తెచ్చిన తర్వాత 99% పబ్లిక్ కి అమరావతిని చూడాల్సిన అవసరం లేదండి. క్యాపిటల్ కు వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. అమరావతి కాదు, ఏ క్యాపిటల్ కూడా. నీకు తన డోర్ స్టెప్ దగ్గరనే అన్ని పనులు జరిగిపోతుండే వాలంటీర్ ద్వారా, లేకపోతే గ్రామ సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా. అంటే ఈ మధ్య కాలంలో ఈ 2 years లో దాన్ని ఎలా వీక్ చేయాలా, జగన్మోహన్ రెడ్డి పేరు మర్చిపోయేలాగా ఎలా చేయాలని కొన్ని ఏదో చేస్తున్నారు. కానీ దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయలేని పరిస్థితి ఉంది ఈ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా. కాబట్టి నీకు ఊర్లోనే ఒక క్యాపిటల్ ఉంటే, నీ ఊర్లోనే నీకు సచివాలయము, సెక్రటేరియట్ అంత పరిపాలన అంతా నీ దగ్గర, నీ కాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నాకు క్యాపిటల్ ఎక్కడుంటే నాకేమి, ఎక్కడుంటే నాకేమండి? అంతేనా? ఈ 20 క్యాపిటల్ పోవాలంటే 300 kilometers వాళ్ళ ఏం పని ఉంటుంది మాకు? ఏ కాంట్రాక్టర్స్కో లేకపోతే మహా డబ్బున్న వాళ్ళకు పనులు పడుతూ ఉంటాయి. కానీ సామాన్య ప్రజలకు ఏం పని ఉందండి అది క్యాపిటల్ అనేది? అది. రెండోది వచ్చేసి ఇక్కడ పొరపడుతున్నారంటే మన విజనరీ అనుకునే మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, మాకింత 164 members, 164 అనుకుంటా వాళ్ళకి వచ్చింది. 164. కూటమికి 164 మంది ఇచ్చినారంటే నాకు అమరావతి మీద మ్యాండేట్ ఇచ్చినారనుకుంటున్నారు. కానీ కాదు. అసలు అమరావతి అనేది క్యాపిటల్ ఇష్యూ అనేది మన ఎలక్షన్స్ లో ఇమ్మెటీరియల్. Super 6 కి ఇచ్చారు.
నమ్మి, అదేవిధంగా నాణ్యమైన సారాయి మీకు సప్లై చేస్తాము, మద్యం సప్లై చేస్తామంటే దాన్ని నమ్మి మీకు ఇచ్చారు. ముఖ్యంగా ఈ 2 పాయింట్ల మీదనే ఎక్కువ భాగము ఇచ్చారు. నీకు అన్ని సీట్లు రానికి కారణం అవే సూపర్ 6. ఓకే ఓకే ఒక ఒక మంగళగిరి లాంటిది మినహాయిస్తే, అంటే 90,000 మెజారిటీ టార్గెట్ ఇస్తే, అంటే ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల, అంటే ఈ 29 గ్రామాల చుట్టుపక్కల ఉన్న 2-3 కాన్స్టిట్యున్సీస్ తప్పిస్తే మిగతా వాళ్ళకేం పెద్ద ఇష్యూ ఉండదండి. నేను 2014 నుంచి 19 వరకు ఏలూరులోనే ఉన్నా. ఏలూరు అంటే అమరావతికి ఒక 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అవును. ఈయన అమరావతి అని ప్రకటించి మోడీతో ఇటువంటి వాళ్ళతో 5-6 మాటలు ప్రారంభోత్సవాలు, భూమి పూజలు చేస్తే కూడా నాకు తెలిసినంత వరకు నా స్నేహితులు కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా అమరావతికి ఏలూరు వదిలి అమరావతికి పోదామని లేదు. ఒక్కరు కూడా నాకు తెలిసిన వాళ్ళు అక్కడ వచ్చి స్థలాలు కొన్నట్లు కూడా లేదు. పెద్ద రియల్ ఎస్టేట్ కూడా వచ్చి చేస్తామని లేదు. అదంతా ఇన్సైడర్ ట్రేడింగ్ మాదిరి. అమరావతి ప్రకటించకుందే కొంత అందరూ కూడా 100 ఎకరాలు 1000 ఎకరాలు తీసి పెట్టుకున్నారు. వాళ్ళు తప్పిస్తే తర్వాత నీకు ఏలూరు నుంచో లేకపోతే గుంటూరు నుంచో ఒంగోలు నుంచో రాజమండ్రి నుంచో కనీసం ఆ చుట్టుపక్కల ప్రాంతం నుండి కూడా వచ్చి ఎవరు సెటిల్ కాలేదండి. ఓకే. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం అంటే, నేను 5 ఇయర్స్ నుంచి బాగా గమనిస్తున్నా. ఆ 29 గ్రామాల నుంచి ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నారో 30,000, 40,000, 50,000కు ఏ ప్రైవేట్ కంపెనీలోనో చిన్న చిన్న బిజినెస్ చేసుకుని సంపాదిస్తున్నారో వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా తిరిగి వచ్చి అమరావతిలో సెటిల్ కాలేదు ఇంతవరకు. హైదరాబాద్ లోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఊహించినట్లు అమరావతి గురించి ప్రజల్లో ఏం పెద్ద పాజిటివ్ ఏం లేదండి. చంద్రబాబు నాయుడు అమరావతికి నాకేదో మ్యాండేట్ ఇచ్చినారనుకుంటున్నారు, అబద్ధము. ఆయనకు 164 రానే కారణము సూపర్ 6 ఈయన హామీలు, తర్వాత నాణ్యమైన మద్యం ఇస్తానని అటువంటి హామీలు తప్పిస్తే ఇంకా వేరేది ఏమీ కాదు. రాజధాని అనే ఇష్యూ అనేది పెద్ద ఇష్యూనే కాదు. ఒక 5-6 కాన్స్టిట్యున్సీలో 2-3 కాన్స్టిట్యున్సీలో తప్పిస్తే ఎక్కడ కానీ మిగతా రాష్ట్రంలో ఎక్కడ అది సబ్జెక్టే కాదు. ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి పోలిస్తే ఏది వయబిలిటీ ఉంది, దేనికి సస్టైనబిలిటీ ఉంది? అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మావిగన్ అంటే మన మచిలీపట్నం నుంచి విజయవాడ ద్వారా గుంటూరు, అదే చెప్తాడు ఆయన. అవును, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కోస్టల్ అర్బన్ డెవలప్మెంట్ క్యారిడార్. అది ఇంకో రకంగా చెప్పాలంటే 110 కిలోమీటర్ల నిడివి. ఇంకా గుంటూరు వైపు వెనక ఇట్లా మన సౌత్ వైపు కూడా ఇంకా 30-40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు చేయొచ్చు. దాదాపు ఒక 150 నుంచి 200 కిలోమీటర్లు నిడివితో తీసుకోవచ్చు. అక్కడ నీకు మచిలీపట్నమే కాకుండా అట్లా భీమవరం వరకు కూడా ఉంటది. మన కాకినాడ వరకు కూడా కోస్టల్ ఏరియా. రైట్. అట్లా ఎక్స్టెన్షన్ కూడా అది. ఇప్పుడు మావిగన్ అనే దానికి ఏమవుతుంది అంటే నీకు అన్ని రెడీమేడ్ ఉన్నాయండి. రెడీ ఫైర్ ఆక్పోయి అని మనకు అడ్వర్టైజ్ చేస్తుంటారు. మన ఫ్లాట్స్ కట్టేవాళ్ళు, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ విల్లాలు కట్టేవాళ్ళు. అటువంటిది మావిగన్. ఇంకా భూమి పూజ చేసి మేము కడతాము, మీరు 3 ఏళ్ళు ఆగల, 4 ఏళ్ళు ఆగల, 5 సంవత్సరాలు ఆగల మా కోసం అని చెప్పేది అమరావతి. మావిగన్కి కావాల్సిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, సీపోర్ట్ రెడీ అయిపోతుంది, రైల్వే కనెక్టివిటీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఒకటి విజయవాడలో ఉంది. నీకు అన్ని హైవేస్ అన్ని ఇంటర్ కనెక్టెడ్ అయి ఉన్నాయి. ఆ ఏరియాలో మావిగన్ ప్రాంతంలో రెడీగా ట్రాన్స్పోర్ట్ కుంది, సీపోర్ట్ కుంది, ఎయిర్పోర్ట్ కు అన్ని కూడా రెడీగా ఉన్నాయి. నీకు డెవలప్మెంట్ కి ఎంత కావాల్సింటే అంత ల్యాండ్ ఉంది. నీకు మచిలీపట్నంలో మన సీ కోస్ట్ అని కావాల్సినంత ల్యాండ్ ఉంది నువ్వు డెవలప్ చేసుకోవాలంటే. అదే విధంగా గుంటూరు నుంచి విజయవాడ మధ్యనే కావాల్సినంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఏపీఎస్పి క్యాంప్ ఒకటి ఉంది, మంగళగిరి, నాగార్జున యూనివర్సిటీ ఒకటి ఉంది. అట్లా గవర్నమెంట్ ల్యాండ్స్ గట్టి పునాదులు గట్టిగా ఉన్న కొండ ప్రాంతంలో ఉన్నాయి. అవన్నీ ప్రజలకు నీకు రైలు దిగుతానో, బస్సు దిగుతానో, సెక్రటేరియట్లోకో లేకపోతే హైకోర్టు లేకపోయే అవకాశం ఉంటుంది ఇక్కడైతే. ఇప్పుడు నువ్వు
సెక్రటేరియట్కి వెళ్ళాలన్నా, హైకోర్టుకి వెళ్ళాలన్నా 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలా. ఇంకాటికి పబ్లిక్ ఎప్పుడు పోవాలా? ఓసారి పోయి రావాలంటే 15,000 నుంచి 2,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడున్న అమరావతిలో ఏరియా సెక్రటేరియట్ కానీ, లేకుండా ఉంటే కోర్టుకు కానీ, హైకోర్టుకు కానీ, ఆ 2 ప్లేసెస్ వేయాలండి ఎవరికైనా అవసరమైంది. మిగతా ఆఫీసులన్నీ ఇప్పటికి కూడా విజయవాడలోనే ఉన్నాయి, మావిగండ్లనే ఉన్నాయి మిగతా అన్ని ఆఫీసులు. ఒక సెక్రటేరియట్, హైకోర్టు తప్పిస్తే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని మిగతా డైరెక్టరేట్లు, కమిషనరేట్లు, అన్ని రకాల విభాగాలకు సంబంధించిన ఆఫీసులన్నీ, డీజీపీ ఆఫీసు, అన్ని మావిగండ్ల, ఇవన్నీ కూడా మావిగండ్లనే ఉన్నాయి. ఇప్పుడు విజయవాడలు ఉన్నాయి, గుంటూరులు ఉన్నాయి, తాడేపల్లిలు ఉన్నాయి, మంగళగిరిలో ఉన్నాయి. అన్ని ఆఫీసులన్నీ ఒక సెక్రటేరియట్, హైకోర్టు తప్పిస్తే ఇప్పుడు కూడా నేను కావాలంటే మీరు చూసుకోండి, అన్ని కూడా మావిగండ్లనే ఉన్నాయి, ఫంక్షనింగ్ వెరీ వెల్. ఏమంటే మెజారిటీ 2010 మొదట అమరావతి అని ప్రకటించి ఈయన ఓటుకు నోటు కేసు ఇష్యూ తర్వాత అనుకుంటా ఆయన వచ్చింది. మన విజయవాడకు వచ్చేసి మన ప్రభుత్వాన్ని ఇక్కడికి, క్యాపిటల్ని ఇక్కడికి మార్చేస్తున్నాం. 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా మనం మార్చేసుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది అప్పుడు ఈయన ఓటు నోటు కేసులో ఇన్వాల్వ్ అయినందుకు. 10 సంవత్సరాలు మనము బాడీగా లేకుండా, అద్దె లేకుండా హైదరాబాద్ లో హ్యాపీగా మనం అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఇక్కడ మంచి క్యాపిటల్ సెలెక్ట్ చేసి చేసుకుని హడావుడి లేకుండా. ఈ ఓటుకు నేటు కేసులో ఈయన ఇన్వాల్వ్ అయినందుకు మనం అన్ని వదిలేసి హడావిడిగా మనము విజయవాడకు వచ్చేసాం. అప్పుడు ఎక్కువ భాగం అప్పటికప్పుడు చాలా మంది, అంటే గవర్నమెంట్ కు దగ్గర ఉన్న సామాజిక వర్గానికి కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఇది ఆరోపణ కాదు. గవర్నమెంట్ కి అప్పుడు సామాజిక వర్గం ఏది దగ్గర ఉందో వాళ్ళంతా అప్పటికప్పుడు బిల్డింగ్లు కట్టించి చేసేసారు బాడెక్కి. హైయెస్ట్ రేటు, స్క్వేర్ ఫీట్ రెంటల్ రేటు కూడా. కాబట్టి మావిగన్ అనేది రెడీమేడ్ గా ఉన్న వసతి ఉన్న రాజధాని అండి. అమరావతి అనేది ఇంకా కట్టుకుంటేనే వల్ల ఎప్పటికైతుందో ఎవరికి ఇండెఫినెట్ గా అది పెడితే ఎన్ని లక్షలు దాని నుంచి మనకు ఆదాయం వస్తుంది, లక్షల కోట్లు మనకు ఆదాయం వస్తుంది, ఇండెఫినెట్ ఏ విధంగా 1 పైసా ఆదాయం వస్తుంది అనేది కూడా మనకి ఇంతవరకు క్లారిటీ లేదు. పైగా మన దేశంలో ఉన్న రాజధానిలో చూసుకోండి, డెవలప్మెంట్ స్టేట్స్ చూసుకోండి, రాజధాని ఏదో చాలా అందంగా ఉంటే వచ్చి మన దగ్గర పెట్టుబడులు ఎవరు పెట్టరండి. రాజధాని అందంగా ఉంది, రాజధాని చాలా అద్భుతంగా కట్టినాము, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో మా రాజధాని ఉన్నంత మాత్రాన మనకు పెట్టుబడులు రావు. దానికి వేరే, మనకు పెట్టుబడులు రావాలంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉండాలా, లాజిస్టిక్స్ ఉండాలా, అన్ని కూడా ఉండాలా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా దీర్ఘంగా ఆలోచన చేసి, చాలా దూరంగా ఆలోచన చేసి, ఆయన అనుకోకుండా ఎవరో విలేకరు అయిన ప్రశ్నకి ఆయన తడుముకోకుండా చెప్పేశాడు, ఎస్ అండి మాది ఇదే పాలసీ, మేము నెక్స్ట్ ఎలక్షన్స్ కు మాది ఎలక్షన్ లోన మాది మెయిన్ ఇష్యూ రాజధాని అన్నప్పుడు అమరావతి, మావిగన్ వర్సెస్ అమరావతి పోతాం మేమని. డెఫినెట్ గా ఆయన సక్సెస్ అవుతాడు. ఎందుకంటే మొన్న ఈయనకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఏరియా వాళ్ళు కూడా ఏదో ఈయన 3 రాజధానులు వైజాగ్ తీసుకుపోతాడని భయపడిచ్చేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి ఎంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే రాజధాని పెడతామంటే ఇంక వీళ్ళకు ఓట్లు ఎక్కడేస్తారు నాకు అర్థం కాలేదు. జగన్ కాకుంటే ఎవరికి వేస్తారు, వైసీపీ కాకుంటే? అంతే కదా. లక్షల కోట్లు, ఇప్పుడు 50,000 కోట్లు అప్పు తీసుకున్నారన్నారు. ఇంకా నీకు కనీసం అంటే 2 లక్షల కోట్లు కావాలంటున్నారు డెవలప్ చేయాలంటే. దాన్ని ఒక డెవలప్మెంట్ కే, ఇంకా తర్వాత ఇంకా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని కట్టేది ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారు, ఎన్ని లక్షల కోట్లు ప్రజలను ఎత్తినా మీరు భారం వేస్తారు. ఆ భారాన్ని మా కర్నూలులో మారుమూల ప్రాంతం ఉన్న వాళ్ళు కూడా భరించాలి కదా. అమరావతి అంటే మాకు సంబంధమే లేదని చెప్పే మేము కూడా అప్పుడు మేము భరించాలి కదా. అవును, ఆ అప్పు భారాన్ని మేము భరించాలి కదా అంతా ప్రజలంతా. మాకేం డెవలప్మెంట్ ఉంది? ఉన్న డబ్బంతా తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ప్లస్ 2 కరోనా మైనస్ ఇన్కమ్ ఉన్న సంవత్సరాలు లో చేసిన అప్పు కంటే ఈయన 2 సంవత్సరాలని అంతకన్నా ఎక్కువ అప్పు చేసేసి ఆ అప్పు అంతా అందరు ప్రజల్ని ఎత్తిన పెట్టేసి ఒక 29 గ్రామాలు, లేకపోతే ఆయన బినామీలు కొన్న అమరావతిలో భూములు కొన్న 400-500 ఎకరాలు కొన్న కార్పొరేట్ బినామీలు, వాళ్ళ సంక్షేమం ముఖ్యమంటే ఎలా అవుతుంది? ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారండి. నేను పబ్లిక్ లో బాగా ఇంటరాక్ట్ అవుతున్నాను ఈ కాలంలో. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు అమరావతికి జేజేలు అని చెప్తూ లేరు.
అందులో మా కాడ సామాజిక వర్గం కూడా తక్కువ కాబట్టి మరి అంత పిచ్చిగా ఎవరు వ్యవహరించడం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ మావిగన్ అనేది ద బెస్ట్ కాన్సెప్ట్ అని ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఎన్నికి తీసుకురాలేరు ఎవరు కూడా. బహుశా అందుకే అనుకుంటా ఇవాళ మీరు నిన్న అబ్జర్వ్ చేశారో లేదో, నిన్న ఆ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది కదా, ఐటీడీపీ ఎక్స్ లో ఒక పోస్ట్ చేసింది. అది దాని సారాంశం ఏంటంటే సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ లో కూడా ఇదే ఉంది, ప్రపంచ బ్యాంకుకి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ లో కూడా ఇదే ఉంది. మచిలీపట్నం, జగ్గైపేట, నూజివీడు, విజయవాడ. విజయవాడ ఎయిర్పోర్ట్ కి 33 కిలోమీటర్లు, మచిలీపట్నం పోర్ట్ కి 68 కిలోమీటర్లు. 12 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు చెబుతున్నది కూడా ఇదే అని కొత్తగా వీళ్ళు కొత్త భాష మొదలు పెట్టారు. ఆ మాట చెప్పే సిగ్గుండాలండి. అదే ఇప్పుడు నీకు గన్నవరం ఎయిర్పోర్ట్ 30 కిలోమీటర్ల దూరం అంటే 5,000 ఎకరాలు కావాలా నాకెందుకంటాడు? ఎందుకనాలి ఎందుకంటున్నారు? అదేదో విజయవాడ రైల్వే జంక్షన్ అక్కడ ఉంటే సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా ఉన్న వసతులతో ఉన్న విజయవాడ రైల్వే జంక్షన్ ఉంటే 11 ఎకరాలు 16 ఎకరాలు ఉంటే ఈయన 1500 ఎకరాలు పెట్టి రైల్వే స్టేషన్ కోసం 1500 ఎకరాలు మాకు కావాలని అక్వైర్ చేస్తామని ఎందుకంటారండి? అన్ని అబద్ధాలే. వాళ్ళు 1000 ఎకరాలు అక్కడ ల్యాండ్స్ ఇన్సైడర్ ట్రేడింగ్ అమరావతి అని ప్రకటించక ముందే కొనేసి అదేదో జూబ్లీ హిల్స్ మాదిరి లేకపోతే బంజారా హిల్స్ మాదిరి రేట్లు వస్తాయని భ్రమింపజేసి వాళ్ళ పార్టీ వాళ్ళతోని వాళ్ళ బినామీ వాళ్ళతోని కొనుగోలు చేయించేసి వాటికి రేట్లు తెప్పించి వాళ్ళకు రియల్ ఎస్టేట్ భూమి ఎలా పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఎప్పుడు కూడా సక్సెస్ కాదండి. ఎప్పుడు కూడా సక్సెస్ కాదు. ఎందుకంటే అక్కడున్న ఫార్ములానే ఒక డిఫెక్టివ్ ఫార్ములా. నీకు ప్రతి ఒక్క సెంటు ప్రతి భూమి అంతా కూడా సిఆర్డిఏ కంట్రోల్లో ఉండి, ఇప్పుడు రహమాన్ గారు రాజేష్ రెడ్డి పోయి అక్కడ ఇల్లు కొనాలంటే ఎక్కడ నాకు ల్యాండ్ కావాలంటే సిఆర్డిఏ గవర్నమెంట్ ఇది చేయాల. ఎంత ప్రాసెస్ ఉంటుంది నీకు? అవును. నేను ఎన్ని ఆఫీసులు తిరగాల, ఎన్ని రోజులు తిరగాల, ఎంతమందికి మనం చేతులు తడపాలా? మనమే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే నారాయణ గారి కాదు కదా. కావాల్సినది అలా చేసుకొని ఇల్లు కట్టుకునేకి సామాన్య ప్రజలకు అక్కడ ఎంట్రీనే లేదు. నేను ఎవరో ప్రతిపక్షం వాళ్ళు పోతే రాళ్ళు విసిరాడా ఉండవల్లి అక్కడంతా, మీరు రానిక లేదు అమరావతిలో అని. మీరు అంతకంటే ఒక కంచె వేసుకొని కూర్చోండి. నాకు కనపడని కంచె ఉన్నట్లు అనిపిస్తుంది. కనపడని ఒక పెద్ద కాంపౌండ్ వాళ్ళు కంచె వేసుకొని కూర్చున్నట్లు ఉంది అమరావతి అంటే. ఇన్విజిబుల్ కాంపౌండ్. వేరే వాళ్ళు వస్తే మీరు రాత్రి కొడతాము, కార్లు ధ్వంసం చేస్తామంటే ఎలా అవుతుంది? వేరే వాళ్ళకి ఎంట్రీ లేనే లేదా? అమరావతిని మనం విమర్శిస్తే ఎంట్రీ లేదా అక్కడ? అమరావతి వర్సెస్ మావిగన్ ప్రతిపాదన తీసుకురావడం ద్వారా, ఒక ఛాలెంజ్ విసరడం ద్వారా అమరావతిలో ఏదైతే అవినీతి జరుగుతోంది పెద్ద ఎత్తున అంటూ, స్కామ్ జరుగుతుందంటూ వైఎస్ జగన్ గతంలో కూడా ఆరోపించారో, ఈ అవినీతి స్కామ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంగా కూడా దీన్ని చూడాలా? బ్రహ్మాండంగా అండి. ఇది ఇప్పుడు ఆల్రెడీ ప్రతిసారి మావిగన్ సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా అమరావతి జరిగే అవినీతి ఉంటుంది. ఇప్పుడు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కట్టేకి 4,500కి మించలేదు వాళ్ళ కేటాయించిన బడ్జెట్. అవును. స్క్వేర్ ఫీట్ కి కన్స్ట్రక్షన్ కాస్ట్ 4,500 రూపాయలకు మించలేదు. వీళ్ళు 25,000 స్క్వేర్ ఫీట్ కి కడతా ఉంటే ఇంకా అవినీతి కాకుండా ఏముంటుందండి? కళ్ళకు గ్లైరింగ్ గా మన కళ్ళకు కనపడే కరప్షన్ అది. మరి మొదటి నుండి ఏం చెప్తున్నాము? అవినీతి ఎక్కువ ఉంది ఇక్కడ. దీనివల్ల మనకు ప్రజల మీద భారం అవుతా ఉంది. ప్రజల మీద భారం పడకుండా ప్రజలకు అనుకూలంగా ఇమ్మీడియట్ గా డే 1 లోనే మనం గృహప్రవేశం చేసిన రోజే మనం అన్ని రకాలుగా ఆల్ ఫర్నిస్డ్ హౌస్ మాదిరి ఉంది మనకు మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇంకా మేము ఇప్పుడు టెంకాయ కొట్టామండి, మేము పునాదులు లేపల్లా అన్ని కట్టాలా, తర్వాత అన్ని చేసేంత వరకు మీరు వెయిట్ చేయండి, అంతవరకు ఖర్చు పెడుతుంటాము. అది కూడా 4,500 అయ్యేది స్క్వేర్ ఫీట్ కి అయ్యేది మేము 24,000 పెడతాం, 25,000 పెడతామని వీళ్ళు చెప్తున్నారు. ఎవరికైనా కామన్ సెన్స్, కడుపుకు అన్నం తినతోడు ఎవడైనా ఇదే అర్థం చేసుకుంటాడు ఏది మంచిదని. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్, ఎగ్జిస్టింగ్ సిటీస్ మేలా లేకపోతే కొత్తగా కట్టుకునేది మేల? నీళ్లు దొప్పిగైనప్పుడు బావి దొవుతుంది అంత పెద్ద నదే పారుతుంటే ఇక్కడ
ఆ నదిలో నీళ్లు తీసుకొని వాడుకోమంటే నేను కొత్తగా నేను బావి తవ్వుకుంటాను అన్నట్లుంది అమరావతి అంటే. రైట్. అమరావతి ఇంకా అనేది ఒక రియల్ ఎస్టేట్ ఫ్రాడ్ అండి. అది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ స్కామ్, రియల్ ఎస్టేట్ ఫ్రాడ్. అది అమరావతి పేరు మీద చేస్తున్నారు. అది ఇదంతా కూడా ఒక స్కామ్, యాక్చువల్గానే పెద్ద స్కామ్ అది. నీకు ఒక పత్రికా రంగం కానీ లేకుండా ఉంటే మీడియా సపోర్ట్ తో ఏదో నెగ్గుకొస్తున్నారు. కానీ అందులో ఇప్పుడు ఎవరు విమర్శిస్తే వాళ్ళని అరెస్ట్ చేసుకుంటా పోలీస్ ద్వారా నువ్వు ప్రెజర్ పెట్టినంత మాత్రం కామన్ పబ్లిక్ లేకి బ్రహ్మాండంగా ఎక్కిందండి. మావిగాన్ అనేది అమరావతి కన్నా బాగుంటదని అసలు ఆ ఏరియా చూడని వాళ్ళు, మా వాళ్ళు చాలా మంది గుంటూరు దాటి కూడా అక్కడకు, అసలు నల్లమల కొండలు దాటి కూడా పేకిపోని వాళ్ళు ఉన్నారు మా కర్నూలు జిల్లాలో. వాళ్ళకు కూడా అర్థమైంది మావిగాన్ అనేది బాగుంటుంది, అమరావతి అనేది పెద్ద స్కామ్ అనేది అర్థమైపోయింది. రైట్. మనకు ఇంకా సస్టైనబిలిటీ ఉంది, ఫీజిబిలిటీ ఉంది, ఎకనామికల్ గ్రోత్ కూడా ఇమ్మీడియట్ గా డే 1 నుంచే మనం స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అవుతుంది. వీళ్ళు నీళ్లు తోడే ఖర్చు, ఇప్పుడు అమరావతిలో ఏదైతే వరద నీటిని తోడేకి పెట్టే పంపు ఖర్చులు, కరెంటు బిల్లులకు, నీకు మొత్తం రాజధానికి కావాల్సిన బిల్డింగ్స్ అన్ని, అంటే బిల్డింగ్స్ ఏముంటాయండి, ఒక సెక్రటరీ కడతారు, ఒక మిగతా ఆఫీసెస్ కాంప్లెక్స్ ఒకటి కడతారు, ఒక హైకోర్టు కడతారు, డీజీపీ ఆఫీస్ ఎలాగో ఫంక్షన్ చేస్తుంది ఇప్పుడు పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంతే, 3 బిల్డింగ్లు పెద్ద కాంప్లెక్స్ కడితే అయిపోతుంది. అది నీళ్లు తోడేదానికి కట్టేస్తారు. నీకు 246 కోట్లు 250 కోట్లకు నీకు వైజాగ్ లో ఎంత, ఋషికొండలో ఎంత బ్రహ్మాండమైన బిల్డింగ్స్ కట్టారండి ఆయన. అవును, ఋషికొండలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళవి. అంతే అదే అదే స్కేల్లో ఖర్చు పెడితే అంతకన్నా బ్రహ్మాండమైన బిల్డింగ్స్ ఇక్కడ తయారవుతాయి. ఏ మంగళగిరి ఏపీఎస్పీ క్యాంప్ నూజివీడకు షిఫ్ట్ చేస్తాంలేండి. లేదంటే ఇప్పుడు 29 విలేజ్ లో ఏదో ప్లేస్ లో ఏపీఎస్పీ క్యాంప్ ని పంపిస్తే అక్కడే అయిపోతుంది రాజధాని మొత్తం. అవును. యూనివర్సిటీని ఇప్పుడున్న సెక్రటేరియట్ ఆ ప్రాంతానికి షిఫ్ట్ చేసినారంటే నాగార్జున యూనివర్సిటీలోనే కావాల్సినంత నీకు మొత్తం గవర్నమెంట్ ఆఫీసులన్నీ అక్కడ అకామిడేట్ చేయొచ్చు. ఏముందండి, ఊకే ప్రజలని బొమ్మలు పెట్టి గ్రాఫిక్స్ చూపిస్తూ ఏదో వరల్డ్ క్లాస్ కడితే ఏమొస్తుందండి? మీరు ఉంటారాడ? మా ఊర్లో ఉన్న పల్లెలు ఉన్న వాళ్ళకి మాకేం ఉపయోగం? మారుమూల ప్రాంత వాళ్ళకి. రైట్. నీకు మంగళగిరి వాళ్ళకి కూడా పనికిరాదు నీ ఇంటనే వరల్డ్ క్లాస్ రాజధాని అనేది మంగళగిరి వాళ్ళకి కూడా పనికిరాదు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏదో దీక్షలో ఉన్నారు. ఆయన చేసినటువంటి ఒక వీడియో ఒకటి నిన్నటి నుంచి తిరుగుతోంది. ముఖ్యంగా ప్రశ్నించండి, విమర్శించండి, వద్దనటం లేదు, కానీ గౌరవంగా మాట్లాడండి, నోరు అదుపులో పెట్టుకోండి, నా కొడక అంటూ పరుష పదజాలంతో మాట్లాడితే మాత్రం లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటారు. ఇది ఆయన చెప్పినటువంటి మాట. మరి ఇదే పవన్ కళ్యాణ్ గతంలో నా కొడక అంటూ నా డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. అంటే ఆయన గతంలో చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి కాంట్రాడిక్టరీ. వైసీపీ ఎమ్మెల్యే నా కొడుకుల్లారా చెప్పుతో కొడతామని చెప్పింది ఆయనే అనుకుంటా, గుర్తుంది నాకు. ఆయనే అది చెప్పిన తర్వాతనే వెంటనే పోయి చంద్రబాబు నాయుడుతో తర్వాత మధ్యాహ్నము కలిసేది ఉండింది ఆయన. ఆ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ముందే అందరినీ ప్రిపేర్ చేసేకి. అప్పటికి ఎందుకంటే ఆయన మీద ఒక అపవాదం ఉండే, ఏదో మన ప్యాకేజ్ తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారని. కాబట్టి ఆ మీటింగ్ కన్నా కొన్ని గంటల ముందే జరిగింది అది. వాళ్ళ పార్టీ మీటింగ్ లోన చెప్పు తీసుకొని వైసీపీ ఎమ్మెల్యే నా కొడుకుల్లారా చెప్పుతో కొడతాను మళ్ళా ఇంకోసారి అని సంథింగ్ లైక్ దట్. ఆ విధంగా ఆ భాష బోసిడికే, నా కొడుకు, ఇటువంటి పదాలన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు, జనసేన అధ్యక్షుడు గౌరవనీయ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళు వాడినట్టు అన్నవి. వాళ్ళు ఇప్పుడు తగుతున్నామ్మా మీరు ఇలా కాదు ఇలా ఉండాలని చెప్తే ఏమంటారు, అదేదో చెప్తారు, అది బూత్ పదం రండి రాయలసీమలో. ఆ మాట ఇప్పుడు మనం అనకూడదు. ముందు తాను కరెక్ట్ ఉంటే వేరే వాళ్ళకి నీతులు చెప్తే సరిపోతుంది. ఇప్పుడు నేను గమనించింది ఏమంటే, నేను కొంతకాలము ఈ కేసులు కొన్ని చూశాను. నేను హైకోర్టులో ప్రాక్టీస్ కూడా చేస్తుంటా కదా. ఇవి ఏది మన సోషల్ మీడియా కేసులు చూసా, పోషాని మురళీకృష్ణ ఇటువంటివన్నీ అన్ని కూడా పెద్దిరెడ్డి సుధారాణి
లేకపోతే ఈ రావణ్ అరెస్టు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడే సీరియస్ యాక్షన్ ఉంటుందండి. మామూలు ఆ, మామూలు అప్పుడు మరి అందరు పాపం లోకేష్ గారిని అనుకుంటున్నారు కానీ ఎర్రబుక్ అని. ఈ సోషల్ మీడియాలో నేను గమనించింది ఏమంటే, పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా విమర్శ చేస్తే అప్పుడే ఇవన్నీ, ఈ గట్టిగా విమర్శ చేసినప్పుడు ఇవన్నీ అరెస్టులు దారుణంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈయన పాత్ర కూడా ఉందేమో దాని మీద. మరి ఒక లోకేష్ తో పాటు ఈయన ఎర్రబుక్ రాజ్యాంగం అంటే ఈయన ఏదైనా ఇంకో బుక్ ఏమైనా పెట్టుకున్నాడో తెలియదు. ఇది ఆయన నా కొడుకులారు ఇట్లా పదాలు వాడొద్దని చెప్పడం అనేది ముందు ఆయన క్షమాపణ చెప్పాలి. అప్పుడున్న 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు, ఆ రోజు ఎమ్మెల్సీలు ఎంపీలు ఉంటారు కదా, వాళ్ళని ఉద్దేశించే నా కొడుకుల్లారా మిమ్మల్ని చెప్పులతో కొడతానని ముందు వాళ్ళకి క్షమాపణ చెప్పేసి ఇప్పుడు మీరంతా అనొద్దంటే ఒకటి. రెండోది, ఈ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో మరి ఐటీడీపీ వాళ్ళు అయితే చదవలేమండి కామెంట్స్, చాలా భయంకరంగా ఉంటాయి. ఈ రాయలసీమలో ఉన్న బూత్ కన్నా ఇంకా చాలా భయంకరమైన బూతులు పెట్టి వాడుతుంటారు. మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? మీరు ముందు వాళ్ళని కట్టడి తీయండి. ఇప్పుడు ఏదో పోలీసులు ఉన్నారు, అరెస్టులు చేస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, ఇవన్నీ కరెక్టే. కానీ పబ్లిక్ ఏమైతుంది, సోషల్ మీడియా అందరు చూస్తుంటారు కదా. నీ పార్టీ వాళ్ళు, నీ అనుయాయులు బూతులు పెడితే ఓకే, పక్కోడు విమర్శిస్తే కూడా తీసుకొని నువ్వు జైలు వేస్తున్నావు అంటే ఎంత అన్యాయం ఇది? భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? ఇంకా రావణైతే ఆయన నాకు తెలిసినంత వరకు నేను ఫాలో అవుతుంటాను అప్పుడప్పుడు ఆయన వీడియోలు. ఎప్పుడు ఇట్లా నా కొడుక నీ కొడుక అని ఎప్పుడు అన్నట్లు నాకు లేదు. నువ్వు అన్నావని ఈయన విమర్శిస్తాడేమో, అంతేగాని ఎక్కువ ఆయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటారు రావణ్ అనే. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ప్రజారాజ్యంలో పనిచేసినట్లున్నాడు, చేసి డివైటీ బయటికి వెళ్ళినట్లున్నాడు. మరి ఎక్కువ ఈయన చేసి, ఎందుకంటే డబుల్ స్టాండర్డ్ వాయిస్ ఎప్పుడైతే గౌరవనీయ డిప్యూటీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుండి వస్తాయో అప్పుడు ఆయన విమర్శిస్తున్నాడు. ఆ విమర్శ కూడా తప్పంటే ఎట్లయితుంది? మీరు ఒకే మాట మీద ఉండండి. ఎన్ని ట్రోల్స్ వస్తున్నాయి మీ మీద. ఈ రోజు ఒకటి మాట్లాడతారు, రేపు ఒకటి మాట్లాడతారు. క్వైట్ కాంట్రవర్షియల్, 100% కాంట్రవర్షియల్ ఉంటుంది. కామెడీ పీస్ అయిపోతే ఎలా అండి? ఓ కులానికి, ఓ సామాజిక వర్గం మీద బేస్ చేసుకొని అక్కడే ఏ సామాజిక వర్గం అయితే ఎక్కువ ఉన్నారో, ఎవరికైతే ఎక్కడ కాస్ట్ ఫీలింగ్ ఉన్న ఏరియా చూసుకొని మీరు పోటీ చేసి గెలిచారు, బాగానే ఉంది. ఇప్పుడు మా క్యాస్ట్ లేదంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏమనుకుంటారు? నా స్నేహితులు చాలా మంది ఉన్నారా కాపు సామాజిక వర్గంలో. ఎందుకంటే ఏలూరులో 7 సంవత్సరాలు పనిచేశాను నేను, జస్ట్ 24 కన్నా ముందు. వాళ్ళే కామెడీ పీస్ అయిపోయినాడండి మావాడని చెప్తున్నారు. మేము ఏదో వేసాం కానీ పెద్ద కామెడీ పీస్ అయిపోయినాడు. అసలు ఈయన ఎప్పుడేం మాట్లాడుతున్నాడో, ఎందుకు ఏం పని చేస్తున్నాడో అర్థం కావడం లేదంటున్నారు.